తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు గత ప్రభుత్వ అధికారులు కొంతమంది రాజకీయ నేతల చుట్టూ తిరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులతోనూ లింకులున్నట్లు తేలింది. ఈ అంశంలో బాధితుల ఫిర్యాదుతో మైత్రి మూవీస్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఏర్నేని పేరును బయటకొచ్చింది. దీంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులు తనను కిడ్నాప్ చేశారని వ్యాపారవేత్త చెన్నుపాటి వేణుమాధవ్ ఆరోపించారు. కిడ్నాప్ చేయించిన వారిలో నిర్మాత నవీన్ ఏర్నేని పేరును కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ విషయం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు సహాయంతో క్రియా హెల్త్ కేర్ సంస్థను బలవంతంగా లాక్కున్నారని చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యాపారి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నవీన్ ఏర్నేనితో పాటు పలువురు ఎన్ఆర్ఐలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. దర్యాప్తులో నవీన్ ఏర్నేని పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో ఏ క్షణంలోనైనా ఆయన్ను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నవీన్ ఏర్నేని సిటీ వదిలి పారిపోయాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో ఆయన స్పందించారు. తాను ఎక్కడికి వెళ్లలేదని, సిటీలోనే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. విచారణకు పోలీసులు ఎప్పుడు పిలిచినా హాజరవుతానంటూ క్లారిటీ ఇచ్చారు. పుష్ప 2 సినిమా బిజినెస్ వ్యవహారంలో బిజీగా ఉండడం వల్ల నోటీస్ ఇస్తే విచారణకు హాజరవుతారని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో పాటు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు మళ్ళింది. సో నవీన్ ఏర్నేని పైన వస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? నవీన్ ఏర్నేనికి సంబంధించిన విషయంలో 2018లో బుక్ అయినటువంటి కేసు అప్పుడు అక్రమంగా కూడా తమ కంపెనీని లాక్కున్నారు. పైగా ఫోర్స్ చేస్తారు. అప్పుడు రాధాకిషన్ రావు సంబంధించిన విషయంలో ఆయన ప్రోద్బలంతో మమ్మల్ని ఎక్కువగా ఒత్తిడి చేసి మా కంపెనీ లాక్కున్నారంటూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక వ్యాపారవేత్త వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఆధారంగా చేసుకొని ఆయన ఇచ్చినటువంటి ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఇప్పటికే నవీన్ ఏర్నేనిపై కూడా నాన్ బెయిలబుల్ కేసు కింద కేసు బుక్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఆ కేసు ఒకవైపు అలా ఉండగా, ఎందుకంటే పుష్ప సినిమా నెక్స్ట్ పూర్తి స్థాయిలో కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుంది శరవేగంగా. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి బిజినెస్ బడ్జెట్ అయితే ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే ఇటు హిందీలో కానీ, తెలుగులో కానీ, తమిళ్లో కానీ, కన్నడలో కానీ మంచి బిజినెస్ అయితే జరిగినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాని తగ్గట్టుగానే షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఎందుకంటే క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా పనుల్లో ఇప్పటికే నిర్మాత నవీన్ ఏర్నేని అలాగే తన పాట అయినటువంటి రవి ఇద్దరు కూడా తలమురుకులైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఎప్పుడో 2018లో ఉన్నటువంటి కేసులు ఇప్పుడు తెరపైకి వచ్చినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. తెరపైకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఆయన పైన నాన్ బెయిలబుల్ కేసు, అంటే ఇప్పుడు కానీ నవీన్ ఏర్నేని కానీ అరెస్ట్ చేస్తే మాత్రం, ఒకవేళ అతనిపైన నేరం రుజువు అయితే మాత్రం ఖచ్చితంగా కూడా ఈ ప్రభావం పుష్ప 2 సినిమా మీద పడే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే కథా కర్మ క్రియ అన్నీ కూడా పుష్ప 2కి ఆయనే. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా విదేశాల నుంచి కూడా పెట్టుబడులు తెప్పించడం కానీ, స్వతహాగా మైత్రి మూవీస్ సంస్థ కానీ, అలాగే ఆయనకి రియల్ ఎస్టేట్కి సంబంధించిన పెట్టుబడులు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంపెనీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారందరూ కూడా ఎక్కువ మంది నవీన్ ఏర్నేనికి సంబంధించినటువంటి కంపెనీల్లోనే వారు పెట్టుబడులు పెట్టినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఇప్పుడు రాధాకిషన్ రావుకి నవీన్ ఏర్నేనికి ఉన్నటువంటి సంబంధాల పైన జూబ్లీహిల్స్ పోలీసులు ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈ కేసు సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులకైతే ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వారు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు నేను ఎక్కడ పారిపోలేదు, గత 2 రోజుల నుంచి కూడా నా పైన వస్తున్నటువంటి ఆరోపణలు, నేను అమెరికా పారిపోయానని, లేకపోతే ముంబైకి పారిపోయానని, ఇతర ఊర్లు పారిపోయానని కూడా వస్తున్నాయి. కానీ అవన్నీ శుద్ధాపద. నేను పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో తలమునకలైనా, నేను ఎప్పుడు సినిమా షూటింగ్కి సంబంధించిన వ్యవహారాలు అలాగే నా సొంత బిజినెస్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వాటిలోనే బిజీగా ఉన్నాను. ఒకవేళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వారు కానీ నాకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే మాత్రం ఖచ్చితంగా కూడా నేను హాజరవుతాను. నేను విచారణకి ఎక్కడ కూడా ఎగ్గొట్టనంటూ కూడా ఆయన తన వాణి అయితే చెప్పినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. అయితే ఇటువైపు నవీన్ ఏర్నేనికి సంబంధించిన విషయం ఒకవైపు అయితే, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత కొన్ని రోజుల నుంచి కూడా అనేక కీలకమైనటువంటి అంశాలు అనేది బయటకు పడుతున్న నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులందరూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే 4 రోజుల పాటు కూడా వారిపై ఈ బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరిగాయి. అయితే
ఈ ఐటీ యాక్ట్ 70 దీని కింద వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ శిక్ష రుజువు అయితే వారి మీద మోపినటువంటి సెక్షన్స్ కానీ నిరూపణ అయితే మాత్రం 10 సంవత్సరాల పైన కూడా వారికి శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి వారు వేరే కోర్టుకి సెషన్స్ కోర్టుకి బెయిల్ పిటిషన్ వేయమని కూడా కోర్టు ఆదేశించింది. ఇవాళ రాధాకిషన్ రావు ప్రత్యేకంగా బెయిల్ పిటిషన్ అయిపోతున్నారు. అలాగే భుజంగరావు కానీ, తిరుపతి అన్న కానీ, అలాగే ప్రణీత్ రావు కానీ వీళ్ళ నలుగురికి సంబంధించిన విషయంలో ఇవాళ సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రారంభం కానుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.